జై శ్రీరామ్. ఎట్లుండ్రు మీరందరూ? నేను మీ సరళ. హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ. మేము ఉమెన్స్ డే రోజు పొద్దున్నే 8:30కు బయలుదేరాము. టిఫిన్లు కూడా మేము బండిల్లో పెట్టుకున్నాము. ఇది ఫస్ట్ నరసింహస్వామి టెంపుల్, గోల్డెన్ నరసింహస్వామి టెంపుల్ అంటారు. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కూడా అంటారు. చుట్టుముట్టు అంతా తిరిగి స్వామి దర్శనం కూడా చేసుకొని మేము అక్కడ కృష్ణుని టెంపుల్లో గోల్డెన్ నరసింహస్వామి అన్నమాట. ఇది కృష్ణుని విగ్రహము. చాలా సైలెంట్గా, చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ. మేము ఈ దర్శనం చేసుకొని నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి వస్తుంటే వీడియో చేద్దామంటే పంతులు తీయొద్దమ్మా అన్నారు. సరే ఇదొకటి తీసినాను, కానీ నేను దూరం నుంచి కూర్చొని మాత్రం మీ అందరికీ చూపించాలని స్వామిని కూడా చూపించినాను. చూడండి, కింద కూర్చునే వాళ్ళ కోసం ధ్యానం చేసుకున్నారు. మేము పైన చీరల పైన కూర్చున్నాము. చూడండి, ఎదురుగా గోల్డెన్తో చేసిన బంగారు విగ్రహం అంట. అది చాలా సైలెంట్గా, చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ ఇదే టెంపుల్కి వెళ్ళాము. మేము పొద్దున్నే 9:30 వరకు టెంపుల్లో ఉన్నాము. అక్కడి నుంచి ఒక గ్రూప్ ఫోటో దిగాము. గ్రూప్ ఫోటో దిగి పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ చాలా చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు వెళ్ళాను. మన హైదరాబాద్ సిటీలోనే ఎన్నో మంచి మంచి గుళ్ళు ఉన్నాయి. అన్నీ చూసుకోవడానికి ఒక రోజు కూడా పట్టదు. సాయంత్రం వరకు మేము ఎన్నో గుళ్ళు తిరిగాము. చాలా బాగుంది ఈ టెంపుల్. పూరికి పోలేని వాళ్ళు ఈ టెంపుల్ చూసుకుంటే సేమ్ అట్లనే ఉంటుంది. పూరి జగన్నాథ్ అంటే స్వామి కూడా అట్లనే ఉంటాడు. ఇక్కడ ఎన్నో ఫోటోలు దిగాము, గ్రూప్ ఫొటోస్ దిగాము. ఇక్కడ ఫోటోలు మాత్రం ఎన్ని అన్న దిగవచ్చు, అంత బాగుంటుంది. చాలా సీనరీస్ ఉంటాయి. చాలా చాలా ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. మా వాళ్ళందరూ ఒకరికొకరు ఎక్కడంటే అక్కడ ప్రశాంతంగా తిరిగిండ్రు. చూడండి, కొంచెం గుడి అంతా చూపించినాను నేను. మా ఇస్కాన్ టెంపుల్లో స్వామిది బొట్టు పెట్టుకున్నాం అందరము. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఎన్నో ఫొటోస్ తీయొచ్చు మనం ఓపిక ఉంటే. గ్రూప్ ఫోటో కూడా దిగాము ఇక్కడ. అక్కడి నుంచి మేము మళ్ళా అమ్మవారి టెంపుల్ వెళ్ళాం, కానీ ఆ ఫోటో నేను లాస్ట్లో పెట్టాను, స్టార్టింగ్లో లేదు. ఇవన్నీ పూరి జగన్నాథ్ టెంపుల్లోనే గ్రూప్ ఫోటో. ఒక రీల్ కూడా చేసాము మేము ఇక్కడ. పెద్దవాళ్ళు అనకుండా వయసుతో సంబంధం లేదండి. ఆడవాళ్ళు ఎప్పుడైనా కష్టంతోనే పిల్లలను పెద్దగా చేస్తారు. ఈ వయసులో ఎంజాయ్ చేస్తున్నారు ఈ కాలంలో. అక్కడి నుంచి 12:30 వరకు మేము నన్నయ్య హోటల్కి వచ్చాము. నన్నయ్య హోటల్లో చాలా బాగున్నాయి ఫుడ్. పుంటికూర రైసు, సాంబార్ రైసు, పచ్చి పులుసు, తీయపప్పు అన్నము, పెరుగన్నము అన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ స్పెషల్ మాత్రం పరమాన్నము, బూరెలు, అలసందల గారెలు. 4ంటికి టీతో తీసుకోవచ్చు. అవన్నీ స్నాక్స్ లాగా. మిర్చి, వడ, పునుగులు ఎన్నో రకాలు ఉన్నాయండి. వెళ్ళండి మీరు కూడా. చాలా బాగుంది అక్కడ ఫుడ్. మేము సాయంత్రం వరకు ఉండి అక్కడ కేక్ కటింగ్ చేసినాము. అందరము కేక్ కటింగ్ చేసుకొని హ్యాపీగా అందరం కేక్ రుద్దుకున్నాము, తిన్నాము. వయసుతో సంబంధం లేదంటే ఎంజాయ్ చేయడానికి. వయసు అనేది ఏముండదు. చాలా ఎంజాయ్ చేసాము. మీరందరూ ఎలా చేశారు తెలపండి. మేము అక్కడి నుంచి మళ్ళా ఇది అమ్మవారి టెంపుల్ దండి. అక్కడ పెట్టలే, నేను ముందే వెళ్ళాము. మేము లంచ్కు ముందే అక్కడి నుంచి మేము శిల్పారామం వెళ్ళాము. హోటల్ నుంచి శిల్పారామంలో కొంతమంది షాపింగ్ చేశారు. తర్వాత ఇంకా 2 గుళ్ళకి వెళ్ళాము. పాత పురాతనమైన టెంపుల్ ఇది నానక్రామ్ గుడ. అక్కడ ఆ పంతులు ముందు వెళ్ళిన గుడిలో చెప్పిండు, అక్కడ వెళ్ళండి అమ్మా, చాలా బాగుంది, రంగనాయకుడు ఉన్నాడు అక్కడ స్వామి అని. మేము అక్కడ వెళ్ళాము. కానీ స్వామి మధ్యలో చుట్టుముట్టు ఎంతో పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఆ లైట్లకి స్వామి టెంపుల్ ఎంతో మంచిగా అనిపించింది. అసలు ఆ వెలుతురు, ఆ వీడియో తీశాను. హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ.